నరసాపురం అనే ఊరిలో సత్యం అనే యువకుడు ఉండేవాడు. అతని కుటుంబ పరిస్థితుల కారణంగా కుటుంబ భారాన్ని మోయవలసి వస్తుంది. దాంతో చిన్నతనం నుండే అతడు ఏదో ఒక పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా ఉంటాడు. అందుకోసం తనకు ఎంతో ఇష్టమైన చదువుని కూడా వదులుకుంటాడు. అలా కుటుంబం కోసం నిరంతరం పనిచేయడం వల్ల సత్యం ఆ భగవంతుడు తనకు ఇలాంటి జీవితాన్ని ఎందుకిచ్చాడా అని బాధపడుతూ ఉంటాడు. బాబు, పనిలోకి వెళ్తున్నట్టున్నావు. నీకొక చిన్న మాట చెప్పాలి. ఏంటమ్మా? మొన్న మీ మామయ్య వచ్చి తన కూతురి పెళ్లి శుభలేఖిచ్చాడు కదా, ఆ పెళ్లికి రేపే వెళ్ళాలి మనం. అన్ని విధాలా బాగుండి ఉంటే ఆ పిల్లను నీకిచ్చి పెళ్లి చేయవలసింది. కాని ఏం చేస్తాం, అంతా మన ప్రారబ్ధం. ఎన్ననుకున్నా మీ మామయ్య పిలిచాడు కాబట్టి పెళ్లికి వెళ్ళక తప్పదు. కాని ఈ పాత చొక్కాతో పెళ్లికి వెళ్లడం అంతగా బాగుండదు. కిందటి పండగకి కూడా నువ్వు కొత్త చొక్కా కొనుక్కోలేదు. ఒక కొత్త చొక్కా కొనుక్కొని రేపా పెళ్లికి వెళ్ళు. ఇప్పుడు నాకెందుకమ్మా కొత్త చొక్కా? ఆ డబ్బులు ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయి. పైగా నాన్నగారి మందులు కూడా అయిపోయాయి. ఈ నెల నాన్నగారి మందులే తగ్గించి తెచ్చాను. ఉన్న వాటిల్లోనే మంచి చొక్కా వేసుకుని వెళ్తాన్లే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను పనిలోకి వెళ్తా అని అంటాడు. అంతలో పక్కింటి కమలాదేవి అక్కడికొస్తుంది. ఏంటబ్బాయ్, ఎక్కడికెళ్తున్నావు? పనిలోకేనా? అవునండి. ఒక నిమిషం ఉండబ్బాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. మొన్న మీ చెల్లిని చూడ్డానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను కదా, మీరు పెద్దగా కట్నం ఇచ్చుకోలేరని వాళ్ళకి చెప్పాను. దాంతో వాళ్లు పిల్లకి కనీసం 2 తులాల బంగారం అయినా పెట్టాలి అని అంటున్నారు. ఆ బంగారం ఏదో కాస్త ఏర్పాటు చేసేస్తే మీ బాధ్యత తీరుతుంది కదా. అప్పో సొప్పో చేసి ఆ తతంగం అంతా కానిచ్చే అబ్బాయి. చెప్పడం మర్చిపోయాను, పెళ్లి ఖర్చులు కూడా మిమ్మల్ని పెట్టుకోమన్నారు ఆ మగ పెళ్లివారు. ఏమిటి, పెళ్లి ఖర్చులు కూడా మేమే భరించాలా? వాళ్ళు సగం మేము సగం అయితే బాగుండు. ఏం చేస్తాం మరి, వాళ్ళు మొత్తం పెళ్లి ఖర్చుని ఆడపిల్లవారే పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మంచి సంబంధం, చేతులారా ఎలా వదులుకుంటాం? కాస్త మీరే ఆలోచించండి. మీరు అంటే రేపే ముహూర్తాలు పెట్టి 1 నెలలోపు పెళ్లి చేసేయొచ్చు. ఇప్పటికిప్పుడు ఆ బంగారం పెళ్లి ఖర్చులకు అవసరమైన డబ్బులు మా దగ్గర లేవండి. నేను కొంచెం ఆలోచించి మీకు కబురు పెడతాను. బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అబ్బాయి. చేతులారా మంచి సంబంధాన్ని జారవిడవకు. మరలా ఇలాంటి సంబంధం రాదు. వచ్చినా వారందరూ చాలా ఎక్కువ మొత్తంలోనే కట్నాలు అడుగుతున్నారు కూడాను. సరే, బాగా ఆలోచించు, నేనెళ్ళొస్తా అని కమలాదేవి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే ఎలా తెస్తాం బాబు? నువ్వేం బాధపడకమ్మా, నేను ఆ విషయం గురించి ఆలోచిస్తానులే. సరే, నాకు పనికి ఆలస్యం అవుతుంది, నేనెళ్ళొస్తాను. అన్నట్టు నేను మధ్యాహ్నం భోజనానికి రానమ్మా. భోజనానికి వచ్చి వెళ్తుంటే యజమాని ఒప్పుకోవడం లేదు. అయ్యో, ఆకలితో ఎలా పనిచేస్తావు? ఉండు బాబు, నీకు మధ్యాహ్నం భోజనం కట్టిస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి సద్దన్నం కట్టి సత్యం చేతికిస్తూ ఇలా అంటుంది. సత్యం, ఇంట్లో వండడానికి సరుకుల్లేవు. ఉట్టి సద్దన్నం కట్టాను, కొంచెం త్వరగా భోజనం చేసాయి. సరేనమ్మా అని పనిలోకి వెళ్ళిపోతాడు సత్యం. పనిలోకి వెళ్లాడు కాని అతను చెల్లి పెళ్లి కోసం కావలసిన బంగారం, పెళ్లి ఖర్చులకు డబ్బులు ఎలా ఏర్పాటు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పనిలో పరధ్యానంగా ఉండడంతో యజమాని అది గమనించి కోపంగా సత్యం దగ్గరకొస్తాడు. ఏమిటి సత్యం, ఆ పరధ్యానం? నీకు పనిమీద అసలు ధ్యాసే లేదు. సమయానికి జీతం డబ్బులు అడగడం తెలుసు కాని నిజాయితీగా పనిచేయడం తెలియదు. నెలవ్వకముందే మధ్య మధ్యలో డబ్బు అవసరమని 10 మార్లు నా కాళ్ల మీద పడ్డం తెలుసు. కాని పనిమీద శ్రద్ధ వహించడం తెలియదు. అయినా నిన్ను కాదు, నీలాంటి వాణ్ణి పనిలో పెట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని యజమాని సత్యంని చెడామడా అందరి ముందు తిడతాడు. దాంతో అందరి ముందు సత్యం సిగ్గుతో తల వంచుకుంటాడు. కొద్దిసేపటికి భోజన సమయం అవుతుంది. తన స్నేహితుడితో పాటు కూర్చుని సద్దన్నం మూట తెరుస్తాడు. అప్పటికే సద్దన్నం పాడైపోయి ఉంటుంది. ఆకలికి తట్టుకోలేక ఒక ముద్ద తినడానికి ప్రయత్నిస్తాడు. కాని తినలేకపోతాడు. సత్యంకి చాలా బాధనిపిస్తుంది. సత్యాన్ని చూస్తున్న తన స్నేహితుడు ప్రకాశం ఇలా అంటాడు. ఏంటి సత్యం, భోజనం బాగోలేదా? బాగోలేని భోజనాన్ని కష్టపడి ఏం తింటావులే. పద, ఆ పక్క వీధిలో ఉన్న గుడిలో ఎవరో అన్నదానం చేస్తున్నారంట. అక్కడికి వెళ్లి కడుపు నిండా తిందాం. వద్దులే ప్రకాశం, మళ్ళీ యజమాని గారు వస్తే తిడతారు. అబ్బా, ఏం కాదులే సత్యం,
ఇప్పుడే మన యజమాని గారు భోజనానికి వెళ్లారు. 1 గంట వరకు తిరిగి రాడు. అంతలోగా మనం భోజనం చేసి వచ్చేద్దాం పదా అని సత్యాన్ని తీసుకుని వెళ్తుంటాడు ప్రకాశం. ఇద్దరూ నడుస్తూ ఉంటారు. ఏమిటి సత్యం, ఇందాకంతా పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు ప్రకాశం. చెల్లెలికి ఒక సంబంధం వచ్చింది. ఇప్పటికే బంధువుల్లో అందరూ చెల్లెలికి పెళ్లి చేయలేదని అడుగుతున్నారు. చెల్లి వయసున్న వారందరికీ పెళ్లిళ్ళైపోయాయి. అవునా, మంచి సంబంధం అంటున్నావు కదా, మరి ఖాయం చేసేయొచ్చుగా. వాళ్ళు కట్నంగా బంగారం అడుగుతున్నారు. పైగా పెళ్లి ఖర్చులు మొత్తం భరించమని చెప్తున్నారు. పోనీ అప్పు చేసి పెళ్లి జరిపిద్దామంటే మొన్ననే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదని అప్పు చేసి వైద్యం చేయించాను. ఇప్పటికిప్పుడు మరలా అప్పంటే ఎవరిస్తారు? పోనీ యజమాని గారిని అడుగుదామంటే ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉంటున్నారు. అసలు నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు. అసలు రేపెలా గడుస్తుందో అని భయమేస్తోంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఒక్కసారి ఇలాంటి జీవితాన్ని ఆ భగవంతుడు నాకెందుకిచ్చాడా అని అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఆ గుడి దగ్గరకు వెళ్లేసరికి ఆ అన్నదానం జరిగే చోట ఒక ధనవంతుడు మంచి బట్టలు వేసుకుని, చేతికి ఉంగరాలు, మెడలో గొలుసుతో అందరికీ భోజనం వడ్డిస్తుంటాడు. అది చూసిన సత్యం ప్రకాశంతో ఇలా అంటాడు. అటు చూడు ప్రకాశం, ఆ ధనవంతుడు ఎంతో హుందాగా నవ్వుతూ అందరికీ అన్నదానం చేస్తున్నాడు. అతను చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. అతని వద్ద బాగా ధనం ఉంది అనుకుంటా. అందుకే అతడు అంత సంతోషంగా ఉన్నాడు. ఆ భగవంతుడు ఎందుకు అందరికీ ఒకేలాంటి జీవితాన్నివ్వడు? ఆ ధనవంతుల్లా నేనెందుకు లేను? నా దగ్గర కూడా ధనం ఉంటే నేను కూడా ఆ ధనవంతుల్లా సంతోషంగా ఉంటాను కదా. దాంతోపాటు నా కష్టాలన్నీ తొలగిపోతాయి. కాని ఆ భగవంతుడు నా విషయంలో మాత్రం అన్యాయమే చేశాడు. ఆ ధనవంతుడు చూడు, అందరి ముందు ఎంత గొప్పగా జీవిస్తున్నాడో. అందరూ అతడి దగ్గరికి వెళ్లి ఆశీర్వదిస్తున్నారు. ధనవంతుడిది ఇచ్చే చెయ్యి అయితే నాది పుచ్చుకునే చెయ్యి. ఎంత వ్యత్యాసమో కదా. నాకు మరో జన్మ ఉంటే ఖచ్చితంగా ఆ ధనవంతుడిలాగే పుట్టాలి అని ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్లి అతడు వడ్డించిన భోజనాన్ని తింటూ ఆ ధనవంతుణ్ణే చూస్తూ ఉంటాడు సత్యం. ఆ ధనవంతుడు సత్యంకి బాగా గుర్తుండిపోతాడు. ఆ తర్వాత స్నేహితులిద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోతారు. అలా సత్యం తన కష్టాలతో తన జీవితాన్ని మెల్లమెల్లగా నెట్టుకొస్తూ ఉంటాడు. తరువాత ఒక దగ్గర అప్పు చేసి తన చెల్లి పెళ్లి జరిపిస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒకసారి సత్యంకి డబ్బులు అవసరమవుతాయి. డబ్బుల కోసం చాలా చోట్ల తిరుగుతాడు. కాని డబ్బులు ఎక్కడా ఏర్పాటవ్వవు. డబ్బుల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. అయితే ఆ చెట్టు దగ్గరికి ఒక వ్యక్తి మాసిన చొక్కాతో, అచ్చం బిచ్చగాడి వాలకంతో ఉంటాడు. అది చూసి సత్యం ఉలిక్కి పడతాడు. నేను చూస్తుంది కళా నిజమా? ఇతను నేను కొన్ని సంవత్సరాల కిందట గుడిలో చూసిన ధనవంతుల్లా ఉన్నాడే. అతని ముఖం నేను ఈ రోజుకి మర్చిపోలేను. బహుశా అతడు ఇతడు కాకపోయి ఉండొచ్చులే. అతడెందుకిలా ఉంటాడు? అతడు చాలా గొప్పగా, హుందాగా ఉంటాడు కదా. కాని పోలికలు చూస్తుంటే అతనివి ఇతనివి ఒకటే అనిపిస్తోంది. అతని మొహాన్ని నేనిప్పటికీ మర్చిపోలేను. ఇతని మొహం నేనప్పుడు చూసిన ధనవంతుడి మొహంలాగే ఉంది అని అనుకుంటూ తనలో తానే సతమతమవుతూ ఉండగా ఆ వ్యక్తి సత్యం వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అంటాడు. ఏంటి బాబూ అలా చూస్తున్నావ్? ఇంతకుముందు నన్నెప్పుడైనా చూశావా? అవును, చూసినట్టే ఉన్నాను. కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు వీధి గుడిలో అన్నదానం చేసిన ధనవంతుడు. ఆ అన్నదానం చేసిన ధనవంతుణ్ణి నేనే బాబూ. నమ్మలేకపోతున్నానే. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేంటి ఇలా తయారవడమేంటి అని సత్యం ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. దానికి ఆ బిచ్చగాడు నవ్వుతూ బదిలిస్తాడు. ఒకప్పుడు నేను ధనవంతుడే. కాని అకస్మాత్తుగా వ్యాపారంలోని నష్టాలు, కుటుంబం ఒడిదుడుకుల వల్ల ఈరోజు ఈ స్థితికొచ్చాను. కాని ఇలా వచ్చినందుకు నాకేం బాధగా లేదు. ఆ భగవంతుడు నాకిచ్చిన దాంతో సంతృప్తిగానే ఉన్నాను. అది విని సత్యం ఆశ్చర్యపోతాడు. ఆత్రంగా అతన్ని ఇలా అడుగుతాడు. అలా ఎలా ఉండగలుగుతున్నారు? నేను చిన్నప్పటినుంచి ఇలాంటి పేదరికపు జీవితం అనుభవిస్తూ ఆ దేవుడు నాకిలాంటి జీవితాన్ని ఎందుకిచ్చాడా అని బాధపడిన రోజంటూ లేదు. అలాంటిది మీరు పుట్టుకతోనే ధనవంతులు. అంత ఐశ్వర్యంలో ఉండి కూడా ఒక్కసారిగా ఇలాంటి దీనస్థితికొచ్చినందుకు మీకేమాత్రం బాధలేదు.
పైగా నాకు బాగా ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే మీ మొహంలో ఎంతటి ప్రశాంతత చిరునవ్వు అయితే అప్పుడు చూశానో ఇప్పుడు కూడా అంతటి ప్రశాంతమైన చిరునవ్వునే నేను చూస్తున్నాను. ఇది ఎలా సాధ్యం? ఆ భగవంతుడు మనకన్నింటికన్నా విలువైన మానవ జన్మనిచ్చాడు. ఒకప్పుడు నాకు అత్యంత ధనాన్ని కూడా ఇచ్చాడు. అప్పుడు నేను నాకు వీలైనంత సహాయం చేశాను. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఆ భగవంతుడే నాకు ఇలాంటి స్థితిని కల్పించాడు. నేనిప్పుడు కూడా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది పాపం చేసి ఆ పాపాలను పోగొట్టుకోవడానికి నాకు డబ్బులను వేస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క భిక్షను స్వీకరించి వాళ్లకి కూడా సహాయాన్ని చేస్తున్నాను. ఏ విధంగానైనా ఆ భగవంతుడు నాకిచ్చిన జీవితాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించగలిగాను. కాని అకస్మాత్తుగా ఆ భగవంతుడు నన్ను ఇలా బిచ్చగాణ్ణి చేశాడని బాధపడలేదు. కనీసం నాకు రోజుకి ఒక పూటైనా భోజనం దొరుకుతుంది. అది కూడా లేనివాళ్లు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. భగవంతుడు ఈరోజు నాకు ఏదిచ్చినా దాంతో సంతృప్తి పడతాను. ఆ భగవంతుడు ఎందుకు ఇలాంటి జీవితాన్నిచ్చాడా అని బాధపడను. అలా బాధపడి నా జీవితాన్ని ఇంకొంచెం దుర్లభం చేసుకోవడం కన్నా భగవంతుడు మనకిచ్చిన దానితో సంతృప్తి పడడం మంచిది. సంతృప్తి వల్లే ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను. ఆనందాన్ని మించిన ధనం లేదు కదా, ఏమంటావ్? అని నవ్వుతూ బదిలిస్తాడు. దానికి ఇంతవరకు తాను ఎంత తప్పుగా తన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నానో అని అనుకుంటాడు సత్యం. ఆ రోజు నుంచి సత్యం కూడా భగవంతుడిచ్చిన జీవితాన్ని సంతృప్తిగా జీవించడం మొదలుపెడతాడు. బద్ధకస్తుడి బంగారు గాడిద. ఓరే లచ్చయ్య, ఈరోజు నీ పెళ్లి చూపులు కదా, అక్కడికి వెళ్లే ప్రయత్నాలు చేయకుండా దేనికిరా కాలుగాలిన పిల్లిలా అలా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నావు? ఏంటి హడావుడి? మన శంకరం లేడు, వాడికి పెళ్లి చూపులకు పోయే బట్టలు పిండి తీసుకురమ్మని చెప్పాను. సమయానికి వస్తాను అని చెప్పాడు. తీరా చూస్తే ఇంకా రాలేదు. అందుకే కాస్త కంగారుగా ఉందిరా. ఆ శంకరంగాడికి పని చెప్పడమే శుద్ధ దండగా అంటే పైగా ఇలాంటి ముఖ్యమైన పనులు చెప్తావా? వాడి బద్ధకంతో వాడెక్కడో హాయిగా నిద్రపోయి ఉంటాడు. పద, చెరువుగట్టు దగ్గరో లేక ఇంకా ఏ చెట్టు కిందో గురక పెడుతూ నిద్రపోతున్నాడో చూద్దాం. లేదంటే నీ పెళ్లి చూపులు ఈసారి కూడా గంగార్పణమే. అది కూడా తప్పిందంటే నీ ముదురు వయసుకి ఇంకా ఎవడు పిల్లని కూడా ఇవ్వడు. అవునరా, అది కూడా నిజమే. త్వరగా వెళ్దాం పద. ఆ శంకరం ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం. అలా ఇద్దరూ కలిసి శంకరం ఉంటాడు అని అనుమానం వచ్చిన ప్రతి చోట వెతుకుతూ ఉంటారు. చివరగా ఒక చెట్టు కింద గాడిద మీద పడుకొని నిద్రపోతూ కనిపిస్తాడు. ఇదిగో ఈ బద్ధకస్తుడు ఇక్కడే ఉన్నాడు అని దగ్గరికి వెళ్లి శంకరాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు వీరయ్య. ఎవరెక్కడ? మహారాణితో ఏకాంత మందిరంలో నిర్దిస్తున్న మమ్ములను నిద్రాభంగం కలిగిస్తున్న ఈ దుర్మార్గులనే శిక్షించండి. ఒరే బద్ధకరత్న, చాలించు నీ పగటి కలలు, లే అని ఒక తన్ను తన్నగానే గాడిద మీద నుంచి కింద పడిపోతాడు శంకరం. ఆ క్షణానే గాడిద వీరయ్యని ఒక తన్ను తనడంతో పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోతాడు. శంకరం లేచి చూసి పగలబడి నవ్వుతాడు. ఒరేయ్, తినడానికి కూడా బద్ధకమయ్యే నీకు కలలు కనేంత తీరిక ఎక్కడుందిరా? కదలకుండా మనం చెయ్యాలనుకున్న పనులన్నీ కలల్లో చెయ్యొచ్చు కాబట్టి బద్ధకస్తులకే కలల అవసరం ఉంది. ఇంతకీ మీరెందుకొచ్చారు? నా మహారాజు భోగం కూడా మీతోనే పోయింది. నా పెళ్లి చూపులకి వెళ్లాలని బట్టలు పిండమని నీకిచ్చాను కదా, వాటి కోసం వచ్చాన్రా. అవెక్కడున్నాయో చెప్పు. నీ బట్టలు తీసుకుని చెరువు దగ్గరకు వచ్చాను కాని అక్కడ్నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి చాలా అలసిపోయాను అనిపించి కాస్త అలా కునికేశాను. ఇంతలో మీరొచ్చారు. ఆ బట్టలు అదిగో బురదలో వీరయ్యతో పాటు ఆడుకుంటున్నాయి. అమ్మో, అవి నా బట్టలా? ఒరే, కాస్త వాటిని ఎలాగో ఉతికి పెట్టరా. అమ్మో, అంత బురద పట్టిన బట్టలు ఉతకాలంటే నా వల్ల కాదు. మీ పనేదో మీరు చేసుకోండి. ఆ బట్టలు ఎలా పిండాలని మా ఇద్దరికీ తెలియదు. కాస్త సహాయం చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. సరే, అంతలా బ్రతిమాలుతున్నావు కాబట్టి నేనిక్కడ కూర్చొని మీకెలా ఉతకాలో మాత్రం చెప్పగలను. అంతకు మించి నా శరీరాన్ని శ్రమ పెట్టలేను. ఇకపై మీ ఇష్టం. సరే, అలాగే కానివరా బాబు, ఎలా పిండాలో చెప్పు. శంకరం చెప్తూ ఉంటే వీరయ్య లచ్చయ్య కలిసి బట్టలు పిండుతూ ఉంటారు. పిండడం పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చూపులకి వెళ్లడం గురించి ఆలోచిస్తుండగా, మీరేదో ఊరెళ్లాలని చెప్తున్నారు కదా, ఇలా తడి బట్టలతో ఎలా వెళ్తారు? ఒక పని చేయండి, నాకు కొంత డబ్బిచ్చేసి ఈ ప్రయాణానికి నా గాడిదని తీసుకుని వెళ్ళండి. అప్పుడు మీ ప్రయాణం అలసట లేకుండా అయిపోతుంది. ఎలా ఉంది నా సలహా? వాళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి గాడిద మీద ప్రయాణమవుతారు. అలా కొంత దూరం అడవి మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఒకచోట గాడిద ఆగిపోతుంది. ఒరే వీరయ్య,
ఏంట్రా గాడిద కదలడం లేదు? ఈ పెళ్లి చూపులు కూడా తప్పినట్టేనా? అని లచ్చయ్య మాట్లాడుతూ ఉండగానే గాడిద బంగారు గాడిదలా మారిపోయి కొన్ని బంగారు నాణాలను ఇస్తుంది. వెంటనే ఒక అందమైన దేవకన్య ప్రత్యక్షమై, ఓయి నరులారా, ఇది సాధారణ గాడిద కాదు, బంగారు నాణాలిచ్చే మాయా గాడిద. మాసానికొకసారి నిండు పున్నమి రోజు ఇలా బంగారు నాణాలను ఇస్తుంది. ఆ సమయంలో ఎవరు ఉంటే వాళ్ళు ఈ బంగారు నాణాలను తీసుకోవచ్చు అని చెప్పి దేవకన్య మాయమైపోతుంది. ఒరే, ఈ బంగారు నాణాలు నిజమే. గాడిద మాయాశక్తులకు మనమే ప్రత్యక్ష సాక్షులం. మరి ఈ బద్ధకపు శంకరం ఈ బంగారు నాణాలు తీసుకుని వృద్ధిలోకి రాకుండా ఇంకా అలానే ఉండిపోవడానికి కారణం ఏంటంటావు? సరే, మన పని పూర్తయ్యాక సాయంత్రం వాడికి తెలియజేద్దాం. తరువాత సంగతి దేవుడికెరుక అని అనుకుని ఇద్దరూ తమ పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తారు. ఒరే శంకరం, నీకొక విషయం చెప్పాలిరా, చాలా ముఖ్యమైంది. నీకు చెప్పేంత తీరికున్నా నాకు వినేంత ఓపిక లేదు. ఈరోజు ఉదయం నుంచి కనీసం 15 గంటలు కూడా పడుకోలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు అని తిరిగి పడుకుంటాడు. మళ్ళీ తర్వాత రోజు లచ్చయ్య శంకరం ఇంటికి వస్తాడు. ఒరే శంకరం, నీ గాడిద మామూలు గాడిద కాదురా, బంగారు నాణాలిచ్చే మహిమ కలిగిన మాయా గాడిద. నిన్న మేం వెళ్తుంటే మాకలాగే ఇచ్చింది. అది నీ దగ్గర ఉండడం నీ అదృష్టం తెలుసా? అబ్బో, అంత అదృష్టం నాకేమీ లేదులే. కాని నాకు ఆ అదృష్టం కావాలంటే రోజుకు 2 పూటలా తిండి పెట్టి ఏ పని చెప్పకుండా పడుకునే పని అప్పచెప్పి నన్ను చూసుకో. ఆ అదృష్టాన్ని నువ్వే తీసుకో. అదృష్టం అంట అదృష్టం అని వెటకారంగా మాట్లాడతాడు శంకరం. సరేరా, నువ్వు చెప్పిన షరతులన్నింటికీ నేను ఒప్పుకుంటున్నాను. నీకు పని చెప్పకుండా చూసుకుంటాను. నీ గాడిదను నాకిస్తావా? ఇన్ని షరతులకు ఒప్పుకొని గాడిదని అడుగుతున్నాడంటే లచ్చయ్య చెప్పినట్టు నిజంగా అది బంగారు నాణాలిచ్చే మాయా గాడిదనా? దీనివల్ల మనకి లాభం ఉంటుంది అంటావా? ఏమి లాభమో ఏమో. ఇప్పుడు అది బంగారు నాణాలు ఇస్తే వాటిని డబ్బులుగా మార్చాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అందరికీ సమాధానం చెప్పాలి. ఇంత కష్టపడే బదులు లచ్చయ్య పెట్టే తిండి తినేస్తూ హాయిగా పడుకుంటే అయిపోతుంది కదా అని తనలో తాను ఆలోచించి లచ్చయ్యకి తన గాడిదని చేయడానికి ఒప్పుకుంటాడు శంకరం. సరే లచ్చయ్య, నాకు 2 పూటలా మంచి భోజనం కావాలి. నాకే పని చెప్పకూడదు. అలాగని నేను చెప్పిన ప్రతి పని మీ వాళ్ళు ఎవరో ఒకరు చెయ్యాలి. సరే, అలాగే అని గాడిదని తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత శంకరం ఇంటి దగ్గర ఒక మనిషిని పెట్టి శంకరాన్ని చూసుకోమని చెప్తాడు. ఆ వ్యక్తి శంకరానికి కావలసిన తిండి ఏర్పాట్లు చేస్తూ శంకరం ఇంటి దగ్గరే ఉంటాడు. కొద్ది రోజులకి పౌర్ణమి రోజు రావడంతో లచ్చయ్య దగ్గర ఉన్న గాడిద బంగారు గాడిదలా మారిపోయి బంగారు నాణాలిస్తూ ఉంటుంది. అలా చాలా నాణాలిచ్చిన తర్వాత మళ్లీ సాధారణంగా మారిపోతుంది. అలా ప్రతి పౌర్ణమికి బంగారు నాణాలిస్తూ ఉండడంతో లచ్చయ్య కొద్ది రోజుల్లోనే చాలా ధనవంతుడిగా మారిపోతాడు. ఒకరోజు శంకరం దగ్గరికొచ్చి, శంకరం, నీ వల్ల నేను చాలా ధనవంతుడిగా మారిపోయాను. నేను నీకు చాలా డబ్బు ఇవ్వదలిచాను. ఇదిగో తీసుకో. నేను వేరే వ్యాపారం పెట్టుకుంటున్నాను. దానివల్ల నిన్ను ఇంతవరకు చూసుకునే విధంగా చూసుకోలేకపోవచ్చు. అందుకే ఈ డబ్బు. సరే సరే, నీ పనులు నీకుంటాయి. ఈ డబ్బుతో నేనే ఎలాగో సర్దుకుంటాన్లే అని డబ్బు తీసుకుంటాడు. లచ్చయ్య వెళ్లిపోగానే శంకరం తన బద్ధకంతో డబ్బులు భద్రంగా దాచిపెట్టకుండా పక్కనే ఉన్న చెక్కపెట్టె మీద పెట్టి పడుకోగానే అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఆ డబ్బులను తీసుకుని పారిపోతాడు. నిద్రలేచిన తర్వాత శంకరం చూసుకునేసరికి డబ్బు కనిపించలేదు. అతని దగ్గర ఉన్న వ్యక్తి కనిపించకపోయేసరికి శంకరానికి అసలు విషయం అర్థమైంది. వెంటనే లచ్చయ్య దగ్గరికి వెళ్తాడు ఇంకాస్త డబ్బు అడగడానికి. శంకరం, నీకు ముందే చెప్పాను నేనిక ముందు నీకు సహాయం చేయలేను అని. అందుకే నీకు చాలా మొత్తంలో డబ్బిచ్చాను. ఇకపై నేను ఏ సహాయం చేయలేను. నాకు వేరే పని ఉంది, వెళ్తాను అని చెప్పి లచ్చయ్య వెళ్లిపోతాడు. శంకరం తన దగ్గర డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుంటాడు. బంగారం లాంటి గాడిదని నా బద్ధకంతో కోల్పోయాను. లచ్చయ్య తన మంచితనంతో చాలా డబ్బిచ్చి వెళ్తే అది కూడా నా బద్ధకంతోనే కోల్పోయాను. నా బద్ధకం వలనే నా జీవితంలో ఏ ఎదుగు బొదుగు లేకుండా ఇలా రోడ్డున పడిపోయాను. ఇదంతా నా బద్ధకం వల్లనే జరుగుతోంది. నాకు ఇన్ని నష్టాలను కలిగిస్తున్న ఈ బద్ధకాన్ని ఎందుకు వదులుకోలేకపోతున్నాను? ఈ రోజు నుంచి నేను ఈ బద్ధకాన్ని వదిలేసి బ్రతుకుతాను అని నిర్ణయించుకుంటాడు శంకరం. వెంటనే లచ్చయ్య దగ్గరికి వెళ్లి తన దగ్గర పనిచేయాలని కోరుకోగానే లచ్చయ్య కూడా కాదనకుండా తన దగ్గర శంకరాన్ని పనికి పెట్టుకుంటాడు. శంకరం కూడా బద్ధకం చూపించకుండా నిజాయితీగా పనిచేస్తూ ఆనందంగా బ్రతుకుతూ ఉంటాడు. అలా శంకరం తన బద్ధకాన్ని వదిలేసి సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నట్టే
మనం కూడా మనలో ఉన్న చేదు అలవాట్లను దూరం పెట్టి శంకరంలా కష్టపడి జీవితాన్ని సంతోషమయంగా మార్చుకుందాం.